బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకుపోతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీస్ అన్ని కూడా బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్ లో షేక్ చేయగా హ్యాట్రిక్ విజయాల తర్వాత ఆడియన్స్ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన డాకు మహారాజ్ సినిమా కూడా ఎక్సలెంట్ కలెక్షన్లను సొంతం చేసుకుని మొదటి వారాన్ని పూర్తి చేసుకోగా రీసెంట్ టైంలో బాలయ్య చేసిన సినిమాలతో పోల్చితే అద్భుతమైన ట్రెండ్ ను చూపిస్తూ డాకు మహారాజ్ మూవీ బాలయ్య కెరీర్ బెస్ట్ ఫస్ట్ వీక్ వసూలను సొంతం చేసుకుంది. ఒకసారి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీస్ ఫస్ట్ వీక్ కలెక్షన్ గమనిస్తే అఖండ మూవీ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాలలో 45.11 కోట్ల షేర్ అందుకుంటే ఓల్డ్ వేడిగా 53.49 కోట్ల షేర్ ను అందుకుంది. ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి సినిమా తెలుగు రాష్ట్రాలలోనే ఏకంగా 58.51 కోట్ల షేర్ అందుకుని రికార్డు కొట్టగా ఓల్డ్ వేడిగా 68.5 కోట్లకు పైగా షేర్ అందుకుని దుమ్ము దుమారం లేపే రికార్డును బాలయ్య కెరీర్ లో నమోదు చేసింది. ఆ సినిమా తర్వాత వచ్చిన భగవంత్ కేసరి భారీ పోటీలో మొదటి వారంలో 44.54 కోట్ల షేర్ అందుకోగా ఓల్డ్ వేడిగా 55.09 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చి మ్యాసివ్ ఓపెనింగ్స్ తో కుమ్మేసిన డాకు మహారాజ్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 61.75 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూలు చేయగా ఓల్డ్ వేడిగా 73 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుని అటు షేర్ పరంగా ఇటు తెలుగు రాష్ట్రాలలో ఓల్డ్ వేడిగా కూడా బాలయ్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసి మాస్ రచ్చ చేసింది. ఓవరాల్ గా ఎక్స్ట్రాడినరీ ట్రెండ్ ను చూపించిన ఈ సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా వలన గట్టిగా ఎదురుదెబ్బ తగిలినప్పటికీ లాంగ్ రన్ లో బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్ రికార్డునైతే నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.